విజయవాడలో బడి కోస్తా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటించారు. ఒక విద్యార్థిని తన గోల్ ఐఏఎస్ కావడమని చెప్పడంతో సీఎం క్రాస్ క్వశ్చన్ చేశారు. ఎమ్మెల్యే ఎందుకు కాకూడదని ఎదురు ప్రశ్నించారు. బడి కోస్తా కార్యక్రమాన్ని విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో ప్రారంభించారు. 9వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సైకిళ్లు పంపిణీ చేశారు. బడి కోస్తా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటించారు. ఒక విద్యార్థిని తను ఐఏఎస్ కావాలనుకుంటున్నట్లు చెప్పడంతో ఎందుకని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. నువ్వేం కావాలనుకుంటున్నావు? My niece becomes an IAS officer. దేనికోసం? దేనికి ఐఏఎస్ ఆఫీసర్? To serve the people. To serve the people. పాలిటీషియన్ సర్వ్ చేయలేవు, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే సర్వ్ చేయలేవా? It's my goal, sir. IAS. అంటే ఎమ్మెల్యే అంటే చిన్న చూపు, ఐఏఎస్ అంటే పెద్ద చూపా No, sir. లేదా? ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం పనిచేయాలి, నువ్వు సాధించాలి. నౌకానా? ఇక ఆర్థిక కష్టాలతో చదువు మధ్యలో ఆపేస్తానని ఓ విద్యార్థిని సీఎం సమక్షంలో కన్నీటి పర్యంతమైంది. దీంతో తక్షణమే స్పందించిన సీఎం చంద్రబాబు ఆ విద్యార్థి పేరున 25,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని, ఇక విద్యకయ్యే ఖర్చు భరిస్తామని చెప్పి ఓదార్చారు. నేను ఆ అమ్మాయిని రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి పూర్తిగా చదివిస్తాం. అదే మరిగా ఈ అమ్మాయి పేరుతో ఒక 25,000, వీళ్ళ చెల్లెల పేరుతో కూడా ఒక 25,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి భవిష్యత్తులో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ చేస్తాను. ఆడపిల్లలు ఆర్థిక సమస్యలతో చదువును మధ్యలో ఆపకుండా ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. బాలికల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. హైదరాబాద్ ధర్నా చౌక్ కోసం కాంగ్రెస్ చేసిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా